అప్పుడు నాయనా నీకేదో ఒక నామాన్ని, భగవంతుడి నామాన్ని అవలీలగా సాధారణ భావనతో అందరికీ చేసినట్టు నీకు కూడా ఉపదేశం చేశాను, కానీ నువ్వు గట్టిగా పట్టుకున్నావు. ఇప్పుడు తరగతిలో ఉపాధ్యాయుడు కూడా 100 మందికో 50 మందికో పాఠం చెప్తే అందులో 2 ముగ్గురో చాలా పెద్ద ఉన్నతమైన పదవికి వెళ్తారు. కానీ గురువుగారు అందరికీ ఒకే పాఠం చెప్తాడు. కానీ అందుకోగలిగిన వాడికి, శక్తి ఉన్నవాడికి, అదృష్టం ఉన్నవాడికి, పూర్వజన్మ సుకృతం ఉన్నవాడికి ఇట్లా వస్తుంది. ఏదో మామూలుగా కైరాతకుడు అడిగాడు కదా, వాడు కాళ్ళ మీద పడ్డాడు, వాడి హింసా దోషం పోతోంది, వాడిని పవిత్రీకరించాలని నామం చెప్తే ఆ నామం ద్వారా వాడు అద్భుతమైన శక్తిని సంపాదించాడు. నాయనా నేను ఈ రోజు నుంచి నీకు తండ్రితో సమానం, పుత్రవాత్సల్యం కలుగుతోంది నాకు కనుక ఈ రోజు నుంచి ఓ కిరాత నేను ముద్గల మహాముని చెప్తున్నాడండి. అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇవేవి ఉండవు, అందరూ ఒకటే అనేటువంటి భావం వస్తుంది. అవధూత స్థితి అన్నమాట. అది మనలాంటి వాళ్ళు దాన్ని ప్రయోగించే ఉపయోగం లేదు. మనం ఏమి చేయకుండా అన్నీ ఒకటే అంటాం. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి అవధూత అంటే లోకధర్మ తిరస్కారం. లోకధర్మ తిరస్కారం ఎప్పుడు కలుగుతుందంటే తన శరీరమే తంది కాదు అనుకున్న వాడికి వస్తుంది. ఈ శరీరం మనది, భూషణాలు మనవి, ఆస్తిపాస్తులు మనవి, ఈ ఇల్లు పెళ్ళాం పిల్లలందరూ మనవా అనుకున్న వాళ్ళకి ఇటువంటి వైరాగ్యం రాదు. అటువంటి వాడికి అందరూ ఒకటేనే భావన రాదు.